రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా ఖండించారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. పహల్గామ్ ఘటన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి పుతిన్ లేఖ రాశారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు రక్షణ వెబ్సైట్లను హ్యాక్ చేయడానికి పాక్ సైబర్ గ్రూపులు ప్రయత్నించాయి. భారత రక్షణ వ్యవస్థకు చెందినటువంటి వెబ్సైట్లు లక్ష్యంగా సైబర్ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. పాక్ హ్యాకర్లతో ముప్పు పొంచి ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, భారత్కు రష్యా మద్దతు తెలిపింది. అలాగే సైబర్కి సంబంధించినటువంటి వర్గాలు కూడా, పాకిస్తాన్ సంబంధించినటువంటి వర్గాలు కూడా భారత్ ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సాయిరామ్, దాదాపు మనకు రష్యా అధ్యక్షుడు ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నట్లు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకు ఎక్స్ వేదికగా రణ్దీప్ జైస్వాల్ విదేశాంగ సంబంధించినటువంటి అధికారి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ అధికారికంగా ప్రకటించినట్లుంది. అయితే ముఖ్యంగా ఏదైతే వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించింది గత కొన్ని రోజుల నుంచి కూడా, అంటే ఏదైతే పహల్గావ్ ఘటన జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే దాడి గురించి కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. బట్ ఈ రోజు మాత్రం ఏదైతే అధికారికంగా కూడా త్వరలోనే భారత్లో పర్యటిస్తున్నట్లు కూడా ఇక్కడ మనకి రష్యాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈరోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా మనకు ఈరోజు అంటే రష్యాకు సంబంధించినటువంటి 80వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు, శుభాకాంక్షలు కూడా తెలిపినట్లు కూడా ఇదే అంశాన్ని ఇక్కడ విదేశాంగ శాఖ అధికారి సంబంధించినటువంటి రణ్దీప్ జైస్వాల్ పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే పహల్గావ్ దాడికి సంబంధించిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దీనిని ఖండించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి రష్యాకు తర్వాత భారత్కు ఉన్నటువంటి సంబంధాలు ఒకవైపు ఉంటే, మరొక వైపు ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత పాకిస్తాన్ తర్వాత ఇండియాకు సంబంధించినటువంటి ఎప్పుడు యుద్ధమో అన్నది మాత్రం అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కానీ ఎక్కడా కూడా భారత్ తొందరపడి అడుగు వేయకుండగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మద్దతు కూడగట్టుకొని అడుగు వేస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి అడుగు వేస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు సాయిరామ్. దీనికి సంబంధించినటువంటి వరకు ఏదైతే రష్యా అధ్యక్షుడు ఈ సంవత్సరము చివరిలో ఇక్కడికి భారత్కు పర్యటనకు వస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించింది ఇప్పటికే కూడా మనకు నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు 2 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. చాలా అంతర్జాతీయ సమావేశాల్లో కూడా వ్లాదిమిర్ పుతిన్తో కూడా సమావేశాలు కూడా జరిగింది. వాణిజ్యపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు, విదేశాంగపరమైనటువంటి అంశాలపై కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశాలు జరిపినటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సమావేశాలు కూడా జరపడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే పహల్గావ్ దాడి జరిగిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడికి ఇండియాకి రావడం అన్నది చాలా కీలకము. ప్రపంచ దేశాలన్నిటి కూడా ఒక్కసారి అంటే ఈ సందర్భంలో పుతిన్ భారత్ పర్యటనకు వెళ్తారా లేదా అన్నది ఒక ఇతర దేశాలకు అనుమానం ఉన్నది. కానీ భారత్కి ఎక్కడా కూడా అనుమానం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే రష్యాకు భారత్కు 2 దేశాలకి కూడా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అభినవ సంబంధం ఉన్నటువంటి దేశాలు, ఇద్దరు కూడా 2 దేశాలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి దేశాలు. అయితే ఈ సంవత్సరము చివరిలో కూడా రష్యా అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఒకవైపు ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండించడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా శిక్షించాలి అన్నటువంటి విషయాన్ని కూడా పుతిన్ ఫోన్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా ఇదే అంశంపై కూడా ప్రధానంగా కూడా చర్చించినట్లు కూడా ఇక్కడ ఏదైతే అధికారికంగా ప్రకటించినటువంటి సందర్భంలో వెల్లడించినటువంటి అంశం సాయిరామ్. మరొక వైపు ఏదైతే పహల్గావ్ ఘటనకు
మొత్తం అంతా కూడా ఎన్ఐఏ కూపి లాగుతున్నటువంటి సమయము. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులు ఏదైతే ఇంతకు ముందు ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళతో అంటే ఏ విధంగా ఈ విధంగా దాడి జరిగింది అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మరొక వైపు. అయితే ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి సైబర్ నేరగాళ్లకు సంబంధించినటువంటిది హ్యాకర్స్ చేస్తున్నటువంటిది కూడా మొత్తం అంతా కూడా సమాచారం రాబట్టారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించింది ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరైతే సీనియర్ పర్సన్స్ అంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి హెల్త్ పర్పస్ గా ఉన్నటువంటిది వాళ్ళ యొక్క బ్యాంక్ సంబంధించినటువంటి టోటల్ డాటా అంతా కూడా వాటిని హ్యాకర్ చేసినటువంటి సమాచారాన్ని కూడా సైనిక అధికారులు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే కాలేజెస్ తర్వాత స్కూల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత ఏదైతే మాజీ సైనికులకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని వాళ్ళను ట్రాప్ చేసే విధంగా కూడా సైబర్ నేరగాళ్లు దీన్ని ఒక అంటే వాళ్ళే టార్గెట్ గా పెట్టుకొని దీనికి ముందుకెళ్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సైనిక అధికారులు కూడా గుర్తించారు. దీనికి తగ్గట్టుగానే ఎవరైతే రక్షణ మంత్రికి సంబంధించినటువంటిది మరొక రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అన్నటువంటి ఒక వెబ్సైట్కి కూడా వీళ్ళు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కూడా సమాచారం అందడంతో దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా అదుపులోకి అంటే దాని పూర్తి డేటానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించింది ఏదైతే వెబ్సైట్ని హ్యాక్ చేసినటువంటి దాంట్లో అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక ట్యాంక్ తర్వాత ఒక జెండా అంటే పాకిస్తాన్ జెండా ఉన్నటువంటి సింబల్ ని కూడా వాళ్ళు వెబ్సైట్ కి అటాచ్ చేసినట్లు కూడా సైనిక ఏదైతే అధికారులు దీన్ని గుర్తించారు. మొత్తం మీద ఏదైతే హ్యాకర్స్ చేస్తున్నటువంటిది సైబర్ దాడికి మాత్రం అడ్డుకట్ట వేస్తున్నారు. ఎక్కడా కూడా ముఖ్యంగా కాలేజీలు స్కూల్స్ కి సంబంధించినది తర్వాత మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించిన వాటిని తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మాత్రం హ్యాక్ చేస్తున్నట్లు కూడా దీన్ని పూర్తిగా హ్యాక్ చేసి మరొక దారి మళ్లించే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. ఎట్టకేలకు దీనిని గుర్తించి సైనికులు అంటే ఏదైతే హ్యాకర్స్ చేస్తున్నారన్నటువంటి దాడిని ముందుగానే గుర్తించడం జరిగింది. బట్ దీనికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా హ్యాకర్స్ కు వాళ్ళ యొక్క దృష్టి ఈ వెబ్సైట్ల మీద పడకుండా కూడా మొత్తంగానే టీం అంతా కూడా దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాయిరామ్ రైట్ కళ, మీరు అన్నట్టుగా ఈ హ్యాకర్ సంబంధించి కూడా పాకిస్తాన్ ఇంతటువంటి దుస్సాహసానికి పాల్పడింది అనుకోవచ్చు. కానీ నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలా సైబర్ పైన అటాక్స్ చేసే ఏదైతే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఒక్క నిమిషం తలుచుకుంటే కనుక పాకిస్తాన్ పని 2 నిమిషాల్లో అంతా కూడా అయిపోతుంది. కానీ అప్పటికి కూడా చాలా సహనంతో ముందుకు వెళ్తున్నారు. చూద్దాం ఎలాంటి పరిస్థితులు వస్తాయో అనే టైప్లో కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కింత అన్నట్టుగా రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఈ యొక్క పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు. దీని ఈ విధంగా చూడొచ్చు. సాయిరామ్ ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ చేసేటటువంటి మనకు ఒక క్షిపణి ఏదో ఒక చిన్న నిన్న రిహార్సల్స్ క్షిపణి దాడికి సంబంధించిన రిహార్సల్ చేయగానే నిన్న భారత ప్రభుత్వం ఏదైతే వాటర్ని చీనాబ్ నదికి ఏదైతే వాటర్ వెళ్ళే పరిస్థితి ఉందో ఆ వాటర్ని కూడా స్టాప్ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు. అసలు మన భారత్ తలుచుకుంటే దాదాపు ఈ ఉగ్రదాడి జరిగి కూడా దాదాపు మనకు 13 రోజులు పైగా అవుతుంది. తలుచుకుంటే ఎప్పుడైతే ఒకవేళ పాకిస్తాన్ని మట్టిపాలు చెయ్యాలి దేశాన్ని సర్వనాశనం చెయ్యాలి అని అంటే అన్న 1 గంట సరిపోతుంది. కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కూడా వెయిట్ చేసింది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా తొందరపడకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతును కూడగట్టుకొని ముందుకు అడుగు వేయబోతుంది. ఖచ్చితంగా దీనికి మాత్రము ఏదైతే ఉగ్రదాడి చేశారో దీనికి ఖచ్చితంగా దానికి ప్రతిస్పందన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చెప్పకుండానే అదిగాక మనకు కొన్ని రోజుల క్రితం కూడా సైన్యానికి కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా సమయము తర్వాత ప్లేసు మొత్తం అంతా కూడా స్వేచ్ఛని డిసైడ్ చేయండి, భారత సైన్యం మీద నాకు నమ్మకం ఉంది అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ విధంగానే పూర్తి స్వేచ్ఛను ఒకవైపు ఇస్తూనే మరొక వైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలను కూడగట్టుకునేటువంటి
ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ తొందరపడకుండగా, ఎక్కడ ఒక్కసారి కొడితే మళ్ళా తిరిగి పాకిస్తాన్ ఇంకొకసారి కూడా తిరిగి చూడకుండా భారత్ వైపు చూడకుండా చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రభుత్వం చేస్తుంది. ఈసారి మాత్రము దెబ్బ కొడితే మాత్రం మళ్ళా లేసే ప్రసక్తి లేకుండానే మోదీ ప్రభుత్వము ఇక్కడ అడుగులు వేయబోతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళ.